కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పని గంటలు పెంచుతూ తీసుకువచ్చిన జీవో నంబర్ 282ను రద్దు చేయాలని సిపిఎం నాయకులు గౌరీ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం వెంటనే 282 జీవో రద్దు చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కార్మికుల హక్కులు కలరాస్తూ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికులను ఇబ్బంది పెడుతోందన్నారు. లేబర్ కోడ్ రద్దుకు డిమాండ్ చేస్తూ ఈ నెల 9వ తేదీన నిర్వహిస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి గౌరీ, వ్యవసాయ కార్మిక సంఘం నరేందర్ తదితరులు పాల్గొన్నారు. గత 5వ తారీఖు రోజు, జూలై 5వ తారీఖు రోజు తెలంగాణ ప్రభుత్వం ఈ కమర్షియల్ షాపులలో పనిచేసే కార్మికుల కోసం రోజుకు 10 దినాలు పని గంటల్ని పెంచడాన్ని నిరసిస్తూ అది 282 జీవో ప్రకారం గవర్నమెంట్ పని దినాలను పెంచుతూ 5వ తారీఖు నాడు ఒక జీవో ఇష్యూ చేశారు. దాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాల నుండి, సిపిఎం పార్టీ నుండి ఆ విషయాన్ని నిరసిస్తూ మనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ గవర్నమెంట్ వరకు దాన్ని పంపిస్తాం. రోజు జూలై 5 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 282ను అమలు చేయడం అనేది జరిగింది. దాంట్లో 10 గంటల దినాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తక్షణమే ఆ 10 గంటల దినాన్ని రద్దు చేయాలని చెప్పి ఈరోజు తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది. వెల్దుర్తి తహసీల్దార్ గారికి ఇవాళ సిఐటి ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది. తక్షణమే 10 గంటల దినాన్ని రద్దు చేసి 8 గంటల దినాన్ని కొనసాగించాలని చెప్పి మేము గతంలో నుంచి పోరాటం చేస్తున్నాము. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మొత్తంగా 29 చట్టాలను సవరణ చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి నిరసనగా రేపు జరిగే 9వ తారీఖు జరిగే సమ్మెను కూడా చేయడం అనేది జరుగుతూ ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా సమ్మె జరుగుతూ ఉన్నది. ఆ సమ్మె భాగంలోనే ఆ 8 గంటల పని దినాన్ని కొనసాగించాలనే దానిపైన సమ్మె జరుగుతుంది. ఆ అనంతరంలోనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తక్షణంగా 282 జీవోను తీసుకొచ్చి 10 గంటలకు పెంపొందించడం అనేది జరిగింది. ఈ కార్మికులకు పూర్తిగా న్యాయం చేయలేని పరంగా ఉంది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము దాన్ని విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని ఏడల ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.